హాయ్ ఎప్పుడు ఎటు వెళ్తుర్రా మీరు? హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మేడ్ రెసిపీస్ బై రజిత. ఈ వీడియో అయితే నేను ఎండాకాలంలో తీసిన వీడియో అన్నమాట. సమ్మర్లో మేమైతే గుండెల్లి టెంపుల్కి అయితే వెళ్ళాము సమ్మర్లో. నేను ఒక దేవుడికి ఒక కోరిక కోరుకున్నా, ఆ కోరిక అయితే నాకు నెరవేరింది. సో నా మొక్కు నెరవేర్చుకోవడానికైతే ఎప్పటి నుంచో వెళ్దామని అనుకున్నా, ఇప్పటికి కుదిరింది. ఇంకా ఇప్పుడైతే వెళ్ళి నా మొక్కునైతే తీర్చుకొని వచ్చిన. ఇది ఎక్కడ అంటే టెంపుల్ దుబ్బాక దగ్గర ఉంటుంది. ఇది చాలా ఫేమస్ టెంపుల్, ఎల్లమ్మ తల్లి టెంపుల్. దుబ్బాకకి ఒక 2-3 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది గుండెల్లి టెంపుల్. పెద్ద గుండెల్లి అంటారు. సిద్దిపేట, ముస్తాబాద్, దుబ్బాక ఏరియా వాళ్ళకైతే అందరికీ తెలుస్తుంది ఈ టెంపుల్ గురించి. ఇక్కడైతే మనం ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుందండి. ఎల్లమ్మ తల్లి చాలా పవర్ఫుల్. నాకైతే మంచిగా అనిపిస్తుంది. నేను మళ్ళీ కూడా మొన్న ఒక కోరిక కోరుకున్నా, ఆ కోరిక కూడా నాకు 1 year లోపే నెరవేరింది. నాకైతే ఇంకా మంచిగా అనిపిస్తుంది. సో ఇంకా అట్లా నా మొక్కు నెరవేర్చుకుందామని చెప్పేసి మేమైతే అందరం కలిసి, మా ఫ్యామిలీ అందరం కలిసి మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళినాము. సో ఇక్కడికైతే ప్రతి ఆదివారం రోజైతే చాలామంది భక్తులు అయితే వస్తారు. ఇక్కడ ఆదివారం రోజైతే పెద్ద జాతర లాగానే ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ మనకి రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మనం రూమ్స్ తీసుకొని కూడా వంటలు చేసుకోవచ్చు. ఇక్కడ చెట్ల కింద కూడా కూర్చుని కూడా వంటలు చేసుకోవచ్చు. ఇంకా మేము వెళ్ళింది సమ్మర్లో కాబట్టి మేమైతే రూమ్స్ ఏం తీసుకోలేదు. ఎందుకంటే మంచిగా చెట్టు నీడలో కూర్చుండి ఇక్కడే కూర్చుండి మంచిగా బోనాలు అన్నీ చేసుకుందామని చెప్పేసి అనుకున్నాము. ఇంకా నేనైతే బోనం తీసి ఓడి బియ్యం పోద్దామని నేను మొక్కుకున్నాను. సో ఇంకా దానికోసమే ఇక్కడైతే మా తోటి కోడలు నేను ఇద్దరం కలిసి అయితే బోనాలను అయితే పూజిస్తున్నాము. అంటే బోనాలను అయితే తయారు చేస్తున్నాము. ఇంకా మా అత్తమ్మ అయితే ఇందాక చూపించాను కదా, మా అత్తమ్మ అక్కడ బోనంకి అన్నము అంటే ప్రసాదం అయితే చేస్తుంది. బెల్లం అన్నము, పసుపు అన్నం అయితే చేస్తాము. అంటే బెల్లం అన్నము ఒక బోనంలో బెల్లం అన్నం పెడతాము, ఇంకో బోనంలో పసుపు అన్నం పెడతాం. ఇంకా బెల్లం అన్నం పెట్టినప్పుడు అందులో పెరిగేస్తాము. పసుపు అన్నంకి చింతపండు చారు వేస్తాం. ఆ చింతపండు చారు కూడా పోపు పెట్టకూడదు. సో చింతపండు చారు వేసి అయితే పెడతాము. ఇంకా మేమైతే ఇక్కడ కూర్చుండి బోనాలు అయితే చేస్తున్నాము. ఇక్కడ నేను బోనాలు చేయడానికి ఫ్లవర్స్ అయితే తీసుకురాలేదు, మర్చిపోయినా. కాకపోతే వేప కొమ్మలు అయితే కంపల్సరీ కట్టాలంట. ఇంకా మా మామయ్య అయితే వేపాకులతోటి ఇట్లా మాలలాగా అల్లుతుండు. అది అందరికీ చేయరాదు. మా మామయ్య అయితే మంచిగా చేస్తాడు. ఇంకా మా మామయ్యని చేయమని చెప్తే మా మామయ్య అయితే ఇంకా 2 బోనాలకి ఇట్లా అదేంటి దండలాగా అల్లుతుండన్నమాట. ఇంకా అల్లిన తర్వాత ఇక్కడ చూసారా, ఈ బోనాలకైతే ఇట్లా పెట్టేసినాము. ఇంకా ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చుడు మర్చిపోయినాము. ఇంకా నెక్స్ట్ టైం అప్పుడు మంచిగా గుర్తుపెట్టుకోవాలి. ఇంక ఇక్కడైతే మా పిల్లలు ఆడుతున్నారు. మా మామయ్య అయితే జోక్ చేస్తున్నాడు. మేము వేప చెట్టు కింద కూర్చున్నాము. అయితే అన్ని వేపకాయలు పడతాయి కదా సమ్మర్లో, అప్పుడు వేపకాయలు బాగా పడితే వీటిని అల్ల నేరేడుకాయలు తిను అంటే మా తోటికోడలు వాళ్ళ పాప వేపకాయలు తింటే ఏమైతే చేదవుతుంది కదా, అదేమో ఏడుస్తుంది నాకు ఇవి చేదవుతుంది అని. ఇంకా వాళ్ళు జోక్ చేసుకుంటూ నవ్వుతారు అన్నట్టు. ఇంకా బోనాలు అయితే ఊదించుడు అయిపోయింది. అమ్మవారికి అయితే ఓడి బియ్యం అయితే కలుపుతున్నాం. ఇక్కడ నేనైతే అమ్మవారికి ఓడి బియ్యం అయితే కలిపినాము. ఇక్కడ చీర బ్యాంగిల్స్ అయితే తీసుకొచ్చిన. అవన్నీ అయితే నేను ఓడి బియ్యంలో అయితే పెట్టేస్తున్నాను. గాజులు, అలాగే అమ్మవారికి తీసుకొచ్చిన చీర, టవల్, ఇవన్నీ అయితే ఓడి బియ్యంలో అయితే పెట్టేసిన. ఇంకా ఇక్కడ మా తోటికోడలు అయితే బోనంలోకి పువ్వొత్తులు అయితే చేస్తుంది. ఇంకా ప్రసాదం కూడా తయారు చేయడం అయిపోయింది. ఇంకా మా అత్తమ్మ అయితే బోనంలో పెట్టే ప్రసాదం అని చెప్పింది. ఇంకా నేనైతే బోనంలో ఒక బోనంలో పసుపు అన్నము, ఇంకో బోనంలో బెల్లం అన్నం అయితే పెడుతున్నాను. ఇంకా ఇవి తీసుకొని మనం ఎల్లమ్మ తల్లి గుడి చుట్టూ 5 ప్రదక్షిణలు అయితే చేసి అమ్మవారికి మనం బోనం సమర్పించి కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారికి అలాగే ఓడి బియ్యము
చీర పెట్టేసి వచ్చినాము. ఇంకా తర్వాత ఇక్కడ మేమైతే ఇక్కడే వంట చేసుకొని అందరం కలిసి ఇక్కడే తినేసినాము. ఇంకా మేము వెళ్ళేసరికి సాయంత్రం అట్లా అయింది. ఇంకా మేమైతే రూమ్ ఏం తీసుకోలే అని చెప్పినాం కదా, ఎండాకాలం అయ్యేసరికి ఇక్కడ వెనకాల కనిపిస్తున్నాయి కదా, అవైతే రూమ్స్ చాలా ఉంటాయి, ఇంకా పైన కూడా ఉంటాయి. ఇంకెవరైనా చాలామందితో వచ్చినప్పుడు అయితే రూమ్స్ అట్లా తీసుకుంటారు. ఇంకా మేము ఇక్కడే చెట్టు కిందనే కూర్చుండి బోనాలు అయితే తయారు చేసినాము. అట్లనే ఓడిబియ్యం కూడా కలిపేసి ఇక్కడే వంటలు అయితే చేసుకొని తినేసినాము. ఇంక ఇప్పుడు మేమైతే బోనము తీసుకొని వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాము. కానీ నిజంగా టెంపుల్కి వెళ్తే మాత్రము ఎంత మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందంటే నాకైతే అసలు మనసుకి మంచి ప్రశాంతంగా అనిపించింది. ఇట్లా మళ్ళీ అందులో ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తే మాత్రం ఇంకా మంచిగా అనిపిస్తుంది కదా. ఆ ఫీలింగ్ అయితే నాకైతే మంచిగా అనిపించింది. ఇంకా మా చిన్న తోటి కోడలు వాళ్ళైతే మిస్ అయ్యారు, వాళ్ళైతే రాలేరు. వాళ్ళు బయట కంట్రీలో ఉండడం వల్ల వాళ్ళైతే రాలేకపోయారు. ఇంకా మేము మా తోటి కోడలు వాళ్ళు ఇంకా మా అత్తయ్య వాళ్ళందరం కలిసి అయితే వచ్చినాము. ఇంకా వాళ్ళైతే అక్కడ ఉండడం వల్ల ఎప్పుడూ మేము వెళ్ళే ఫంక్షన్స్కి అయితే మిస్ అవుతూ ఉంటారు. ఇంకా నేనైతే ఇక్కడ బోనం అయితే ఎత్తుకున్నాను. ఇంకా నేను బోనం ఎత్తుకుంటే ఇంకా మా హస్బెండ్ అయితే ఇక్కడ అంటున్నాడు, క్రాస్ పెట్టుకున్నావా, సరిగా పట్టుకో అని చెప్పేసి అంటే మా అత్తమ్మ మా హస్బెండ్ అయితే ఇద్దరు చూస్తున్నారు. ఇక్కడ మా మరిది అయితే వాళ్ళ వైఫ్కి అంటే మా తోటి కోడలికి అయితే బోనం అయితే ఎత్తిండు. ఇంకా మేమిద్దరం అయితే బోనం పట్టుకొని అమ్మవారి గుడి చుట్టూ అయితే ప్రదక్షిణ అయితే చేయాలి. చేసిన తర్వాత అమ్మవారికి మొక్కు మనం చెల్లించినట్టు అన్నమాట. మళ్ళీ చేతిలో అయితే వేపాకులు అయితే పట్టుకోవాలి. ఇంకా మా మరిది అయితే ఇస్తున్నాడు వేపాకులు. ఇక్కడ మా హస్బెండ్ అయితే ఓడిబియ్యం అయితే పట్టుకున్నాడు. ఇంకా మేమైతే ఇప్పుడు వెళ్తాం, గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా సమ్మర్ అయ్యేసరికి పిల్లలకి కూడా హాలిడేస్ ఉన్నాయి కదా, ఇంకా మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేసిర్రు. వాళ్ళకైతే నాకైతే మంచిగా అనిపించింది మమ్మీ అని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఇంకా వాళ్ళు అక్కడ షాప్ ఉంది, ఇంకా షాప్లోకి వెళ్ళడము కొనుక్కోవడము ఇంకా వాళ్ళకైతే అదే పని అయిపోయింది. ఇంకా గుడికి వెళ్ళి దర్శనం చేసుకుందాం రండి అంటే ఇంకా మా పిల్లలు అయితే వచ్చిర్రు. ఇంకా మేము అందరం కలిసి అయితే వెళ్తున్నాము. కానీ ఇక్కడ చూడండి చాలామంది ఇక్కడైతే పట్నాలు వేసుకునే వాళ్ళు పట్నాలు వేసుకుంటారు, దేవుడికి ఓడిబియ్యం పోస్తారు. చాలామంది ఇంకా పుట్టి వెంట్రుకలు కూడా ఇక్కడనే తీస్తారు అమ్మవారికి మొక్కుకున్న వాళ్ళైతే. ఆదివారం అనే కాదు, మిగతా రోజులలో మంగళవారము సోమవారం అట్లా అన్ని రోజులలో కూడా వస్తూ ఉంటారంట. వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని వెళ్తూ ఉంటారు. కాకపోతే ఆదివారం రోజైతే ఇంకా చాలామంది భక్తులు అయితే వస్తారంట. మేమైతే ఆదివారం రోజే వెళ్ళినాము. ఇక్కడైతే చూడండి అమ్మవారికి బోనం చూపించేసి ఇక్కడైతే అమ్మవారికి అయితే నైవేద్యం సమర్పించినాము. తర్వాత అక్కడే కొబ్బరికాయ కొట్టేసి వచ్చి మళ్ళీ బోనాలు అయితే మనం ఎక్కడైతే బోనాలన్నీ తయారు చేసినామో మళ్ళీ అక్కడికి తీసుకొచ్చి పెట్టినాము. ఇంకా ఇప్పుడు ఈ అమ్మవారికి మనం నైవేద్యం చూపించినాం కాబట్టి ఈ బోనాలలో ఉన్న ప్రసాదం అయితే మనం అందరము కలిసి తినాలన్నమాట. అందరికి ఇచ్చి మనం కూడా తినేయాలన్నమాట. ఇంక ఇక్కడ మేమైతే కూర్చున్నాము. ఇంకా మా మరిది వాళ్ళు అయితే వంట చేయడం అయితే స్టార్ట్ చేసిర్రు. ఇక్కడ మేము ఒక ఫోటో తీసుకుందాం, ఒక రీల్ తీసుకుందాం అని అంటే ఇంకా మా తోటికోడలు నేనైతే బోనాల్ని పట్టుకొని మేమైతే ఒక ఫోటో అయితే దిగినాము. ఇంకా ఇక్కడ అసలు మార్నింగ్ నుంచి నైట్ వరకు అందరు భక్తులు వస్తూనే ఉంటారు, వచ్చి వాళ్ళ మొక్కులు చెల్లించుకొని వెళ్తూనే ఉంటారు. అసలు ఎంతమంది భక్తులు వస్తారో కూడా అసలు చెప్పలేము, వస్తూనే ఉంటారన్నమాట. ఇక్కడ మా తోటికోడలు అయితే నైవేద్యం అయితే ప్రసాదం అందరికైతే ఇచ్చింది. ఇంకా మేము ఇక్కడ వంటలు చేసుకున్నామని చెప్పినాం కదా, ఇక్కడ నాన్ వెజ్, ఈ టెంపుల్లో నాన్ వెజ్ అయితే తింటారు. మేకలు కానీ మేకలు, కోడి ఇవన్నీ ఇక్కడ అమ్మవారికి అయితే సమర్పించి మనమైతే తినొచ్చు ఈ టెంపుల్లో అయితే. మేమైతే ఇక్కడ కోడిని చికెన్ అయితే చేసుకున్నామండి. ఇంకా మా మరిది అయితే వంటలు అయితే సూపర్ చేస్తాడు. ఇంకా ఇప్పుడు మీరే చేయండి అని చెప్పేసి మా మరిదిని అంటే తనే చేసిండు. ఇక్కడైతే ఫస్ట్ తను బిర్యానీ రైస్ అయితే వేస్తున్నాడు, బగారన్నము. ఇంకా మా తెలంగాణలో బగారా స్పెషల్ కదా,
ఇంకా మేమైతే బగారన్నం అయితే చేస్తున్నాడు తను. ఇక్కడ చూడండి టెంపుల్ వ్యూ అయితే ఒకసారి చూసేయండి, ఎంతమంది భక్తులు ఉన్నారో. చాలామంది అంటే చాలామంది వచ్చిర్రు. ఇక్కడ పైన కనిపిస్తున్నాయి అన్ని రూమ్లే, కింద రూమ్సే పైన రూమ్సే. ఇంకా ఎండాకాలం కావడంతో ఎవరైతే ఎక్కువ రూమ్స్ అయితే తీసుకోలేరు, ఇట్లా అందరు చెట్ల కిందనే కూర్చున్నారు. అట్లా చెట్ల కింద కూర్చుని బయటనే వంటలు అయితే చేసుకుంటున్నారు. ఫస్ట్ అయితే మేము బోనాలకైతే వంట చేసినాం కదా, ఇక ఇప్పుడు మేము తినడానికైతే వంటనైతే చేసుకుంటున్నాము. చూడండి ఇక్కడ ఎంత మంచిగా ఉందో కదండి, చుట్టూ చెట్లు ఉంటాయి, మంచిగా మధ్యలో అమ్మవారి టెంపుల్ ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. ఇంకా మా మరిదైతే రైస్ అయితే చేసేసిండు. ఆ రైస్ ఇక్కడ పక్కన ఇంకో పొయ్యి కనిపిస్తుంది కదా, దానిపైన అయితే పెట్టేసిండు. ఇప్పుడు చికెన్ వండడానికైతే ఇంకొక బౌల్లో అయితే ఆనియన్స్, మిరపకాయలు ఇవన్నీ వేసేసి అయితే తనైతే వంట స్టార్ట్ చేసిండు. ఇక్కడ ఒక జోక్ చూడండి, చూసారా? ఇక్కడ ప్లేట్ తీసుకురాలంటే ఇంకా నేను వీడియో తీస్తున్న హడావిడిలో మా తోటికోడల్ని ప్లేట్ తీసుకురాపోమంటే తను ఒక ప్లేట్ తీసుకొచ్చి ఇచ్చింది. అదేమో ఆ భగవాన్ మిద్ది కాదన్నట్టు, వేరే దాని మిద్ది, అదేమో అందులో పడ్డది. అది తీయడానికి ఇంకా మా మరిదైతే నాన్న తిప్పలు పడ్డాడు. అట్లనో ఇట్లనో అయితే అదైతే వచ్చేసింది. ఇంకొచ్చిన తర్వాత చికెన్ అయితే వేస్తున్నాడు. చికెన్ చూస్తూనే నోరు ఊరుతుంది కదా. నాకైతే మంచిగా అనిపించింది. అసలు ఎంత బాగా చేస్తాడో మా మరిదైతే, సూపర్ టేస్టీగా చేస్తాడు. ఆ రోజు కూడా చాలా మంచిగా అయింది. మళ్ళీ మనం ఇట్లా టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి వంట చేసుకొని తింటే ఆ టేస్ట్ అనేది ఇంకా ఇంకా మంచిగా వస్తుంది. అంటే మనం అక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళి మనం వంట చేసుకోవడం వల్లనో ఎట్లనో తెలియదు, కానీ ఆ కూరకి ఇంకా టేస్ట్ అయితే వస్తుంది. ఇంకా మా మరిదైతే ఇక్కడ చికెన్ కర్రీ అయితే చేస్తున్నాడు, చూస్తేనే నోరు ఊరుతుంది. టేస్ట్ కూడా మస్తు చేసిండు. ఇంకా చికెన్ కర్రీ, బగారా రైస్ అయింది. ఇంకా మా పిల్లలు, మా మామయ్య వాళ్ళందరూ అయితే కూర్చుని తింటుర్రు. మా తోటికోడలు అయితే వడ్డిస్తుంది అందరికీ. ఇంకా వాళ్ళు అందరు తిన్న తర్వాత లాస్ట్కి ఇంకా మా తోటికోడలు నేనైతే తినేసినాము. ఇంకా మేమైతే ఇంటికైతే బయలుదేరుతున్నాము. ఇదండి వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.